హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇస్రోకి సంబంధించినటువంటి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అనమాట. హెచ్ఎఫ్ఎఫ్సి అంటారు. దీనికి సంబంధించి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఈ నెల 19th నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 19 September 2024 నుంచి అప్లికేషన్ ప్రాసెస్. ఇంకా 9th October 2024 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా వేకెన్సీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఒక 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సైంటిస్ట్ ఇంజనీర్ అనమాట ఒక 10 వేకెన్సీస్. టెక్నికల్ అసిస్టెంట్ ఒక 28 దాకా ఉన్నాయి. ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. టెక్నీషియన్ బి అనమాట 43 దాకా ఉన్నాయి. ఇంకా డ్రాట్స్మెన్ బి కూడా ఒక 13 అయితే ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ రాజభాష అనమాట ఒక పోస్ట్. టోటల్గా 99 వేకెన్సీస్ అయితే నోటిఫై చేశారు. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్కి సంబంధించి ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. యాజ్ ఆన్ 21 August 2024కి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. మెడికల్ ఆఫీసర్కి 18 to 35 years అయితే ఉండాలి. సైంటిస్ట్ ఇంజనీర్కి 18 to 30 years. అలాగే టెక్నికల్ అసిస్టెంట్కి వీటన్నిటికీ కూడా డ్రాట్స్మెన్ టెక్నీషియన్ బి కూడా 35 సంవత్సరాలు అప్పర్ ఏజ్ అనమాట. ఇంకా రాజభాష అసిస్టెంట్కి మాత్రం 28 years ఏజ్ అయితే ఇచ్చారు. మినిమం 18, మ్యాక్సిమం వచ్చేసరికి 30 to 35 అనమాట. ఈ విధంగా అయితే ఉంది. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఓబీసీ ఎన్సీఎల్ అంటే నాన్ క్రిమినల్ అయ్యర్ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years యాజ్ యూజువల్గా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మెడికల్ ఆఫీసర్కి అప్లై చేసుకోవాలంటే ఎంబీబీఎస్ లేదంటే ఎండీ చేసి ఉండాలన్నమాట. ఇంకా సైంటిస్ట్ ఇంజనీర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి బీఈ బీటెక్తో మనకి 60% మార్క్స్ అయితే ఉండాలన్నమాట ఆ యొక్క రెలవెంట్ ట్రేడ్లో. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ అనమాట 3 years ఫస్ట్ క్లాస్ డిప్లొమా అయితే ఇంజనీరింగ్లో ఉండాలన్నమాట. అంటే 3 years ఫుల్ టైమ్ డిప్లొమా అయితే కావాలి. 60% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి బీఎస్సీ అయితే పాస్ అయితే ఉండాలి. 60% మినిమం అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఇక టెక్నీషియన్ బీకి సంబంధించి 10th పాటు ఐటీఐ కానీ లేదంటే మన 10th పాటు ఎన్టీసీ కానీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ లేదంటే అప్రెంటిస్ సర్టిఫికేట్ కానీ ఎన్సీవీటీ నుంచి కావాలన్నమాట. అలాగే డ్రాట్స్మెన్ బీకి సంబంధించి కూడా 10th పాటు ఐటీఐ లేదా ఎన్టీసీ లేదంటే ఎన్ఏసి అయితే కావాలన్నమాట ఎన్సీవీటీ నుంచి. ఇంకా రాజభాష అసిస్టెంట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ 60% మార్క్స్ ఉంటే ఈ అసిస్టెంట్ పోస్ట్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మన పర్మనెంట్ రెగ్యులర్ వేకెన్సీస్ అనమాట. దీనికి సంబంధించి రిటర్న్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్ కూడాను దానికి సంబంధించిన వాటిల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇదైతే షార్ట్ నోటీస్ మాత్రమే ప్రస్తుతానికి ఇష్యూ చేశారు. మన డీటెయిల్డ్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కోసం సెపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది 19 September 2024.